ఫ్రెండ్స్, మనం రేపు లేచేసరికి మనకు తెలిసిన ఈ ప్రపంచం అంతా మారిపోయి ఉంటే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఇక మీదట ఎన్నికలు లేవు, డిబేట్స్ లేవు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఉండదు. ప్రతి దేశం, ప్రతి నగరం, ప్రతి వీధి ఒక వ్యక్తి లేదా కొంతమంది ఎలైట్స్ చేత నడపబడుతుంది. లీడర్లు ఉంటారు, కానీ వాళ్ళను మనం ఎంచుకోలేం. మనం ఏం తినాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నమ్మాలి అన్ని కూడా వారే నిర్ణయిస్తారు. భయంగా అనిపిస్తుందా? అయితే అప్పుడే మనకి ప్రజాస్వామ్యం కేవలం ఒక సిస్టం కాదు అని మనకు నిజంగా అర్థమవుతుంది. ఇది మన ఫ్రీడమ్ కి ఊపిరి, మన హృదయానికి రిథం. ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యం లేకపోతే మన అభిప్రాయాలను ఎవరు పట్టించుకోరు. శక్తివంతులను ప్రశ్నించడం శిక్షగా మారవచ్చు, లేదా అంతకంటే దారుణంగా మన జీవితాలు మారవచ్చు. ప్రజాస్వామ్యం లేకుండా అధికారం నిరంకుశంగా మారుతుంది, మరియు నిరంకుశ శక్తి ప్రమాదకరమైనది. జవాబుదారీతనం లేకుండా నియంత్రణ తరచుగా అణిచివేతకు దారితీస్తుంది. విద్య ప్రచారంగా మారుతుంది. పాఠశాలలు ఇకపై విమర్శనాత్మక ఆలోచనను నేర్పవు, విధేయతను మాత్రమే నేర్పిస్తాయి. జ్ఞానం నియంత్రించబడుతుంది, సృజనాత్మకత అణిచివేయబడుతుంది, మరియు ఉత్సుకత శిక్షించబడుతుంది. శాస్త్రవేత్తలు ఆలోచనలను సవాల్ చేయలేరు, ఆవిష్కర్తలు స్వేచ్ఛగా కొత్త ఆవిష్కరణలు చేయలేరు, కళాకారులు సమాజాన్ని ప్రేరేపించలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రతి చర్యను పర్యవేక్షిస్తారు, వాళ్ళు సెన్సార్ చేస్తారు. భయం స్వేచ్ఛను భర్తీ చేస్తుంది. ప్రజలు ప్రశ్నలు అడగడం మానేస్తారు, పెద్ద కలలు కనడం మానేస్తారు, మార్పును ఊహించడం మానేస్తారు, మరియు కాలక్రమేణా ఈ భయం రోజువారీ జీవితంలో భాగం అవుతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. నియంత్రణలు మరియు సమతుల్యతలు లేకుండా ఒక పాలకుడు తప్పు, చెడు విధానం, యుద్ధం, ఆర్థిక తప్పుడు లెక్కలు లక్షలాది మంది జీవితాలను తక్షణమే నాశనం చేయగలవు, మరియు దాన్ని సరిదిద్దడానికి ఎటువంటి వ్యవస్థ ఉండదు. మరియు జీవితం స్థిరంగా అనిపించినప్పుడు కూడా మానవ స్ఫూర్తి దెబ్బతింటుంది, సంబంధాలు నియంత్రించబడతాయి, సంఘాలు విభజించబడతాయి, మరియు ఆశ నెమ్మదిగా క్షీణిస్తుంది. సంక్షిప్తంగా, ప్రజాస్వామ్యం లేని ప్రపంచం బయట నుండి ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ లోపల ఇది పురోగతి అణిచివేయబడిన, భయం ఆధిపత్యం చలాయించే, మరియు మానవత్వం తన ఆత్మను కోల్పోయే ప్రపంచం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటగా స్వతంత్రం చాలా ఫ్రాజైల్, అది ఎల్లప్పుడూ ఉండదు, దాన్ని మనమే కాపాడుకోవాలి. ఓటు వేయడం, మీ మనసులోని మాటను చెప్పడం, లీడర్ని ప్రశ్నించడం, ఇవన్నీ కేవలం హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. మనం నిర్లక్ష్యం చేస్తే శక్తి కొంతమందికే పరిమితం అవుతుంది, మరియు మనకు ఒకటే అనిపిస్తుంది, మనం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం. రెండవది, ప్రజాస్వామ్యం కేవలం ఓటింగ్ మాత్రమే కాదు, అది ప్రతిరోజు మనం యాక్టివ్ గా ఉండడం ద్వారా పనిచేస్తుంది. మనం విషయాలను తెలుసుకోవాలి, వాటిని చర్చించాలి, ప్రశ్నించాలి. లేకపోతే కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ, అన్యాయం సులభంగా వ్యాపిస్తుంది, సమాజం ఆగిపోతుంది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం కేవలం రాజకీయాలకు పరిమితం కాదు, ఇది మన కల్చర్, ఇన్నోవేషన్, హ్యూమన్ డిగ్నిటీని కూడా షేప్ చేస్తుంది. మనం ఫ్రీగా ఆలోచించగలం, క్రియేట్ చేయగలం, ఛాలెంజ్ చేయగలం. అలానే సొసైటీ ట్రూలీ థ్రైవ్ అవుతుంది. కాబట్టి మన ఎవ్రీడే లైఫ్ లో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ను ప్రొటెక్ట్ చేయాలి. ఫ్రీ స్పీచ్, ఫెయిర్ ఎలక్షన్స్, హానెస్ట్ గవర్నెన్స్, ఇవన్నీ భవిష్యత్తును వైబ్రెంట్, ఓపెన్, ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్ గా ఉంచుతాయి. అందుకే మానవాళికి ఒకే పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యాన్ని పార్టిసిపేట్ చేసి, ప్రొటెక్ట్ చేసి, చెరిష్ చేయాలి. అది మాత్రమే మన మిస్టేక్స్ ని సరిచేయడానికి, డ్రీమ్స్ ని షేప్ చేయడానికి, హ్యూమన్ పొటెన్షియల్ ను ఫ్లోరిష్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే ఆలోచించండి. ప్రతి ఓటు, ప్రతి మాట, ప్రతి స్మాల్ యాక్షన్, ఇవన్నీ మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, స్ట్రెంథన్ చేసుకోవడానికి సహాయపడతాయి. మనం నిర్లక్ష్యం చేస్తే శక్తి కొద్ది మందికి పరిమితం అవుతుంది. మన వాయిస్, మన రైట్స్, మన ఫ్యూచర్ అన్ని దెబ్బతింటాయి. కాబట్టి మాట్లాడండి, ప్రశ్నించండి, చర్చించండి, ఓటు వేయండి. చిన్న స్టెప్ తీసుకోవడం కూడా పెద్ద డిఫరెన్స్ సృష్టిస్తుంది, ఎందుకంటే మన పార్టిసిపేషన్స్ తోనే డెమోక్రసీ సజీవంగా ఉంటుంది, మన డ్రీమ్స్, హోప్స్, పాసిబిలిటీస్ సేఫ్ గా ఉంటాయి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్, ప్రజాస్వామ్యం లేకపోతే బయట నుండి ప్రపంచం శాంతంగా, స్థిరంగా అనిపించవచ్చు, కానీ లోపల భయం, నియంత్రణ, స్వతంత్రం లేకపోవడం మన సృజనాత్మకత మాయం అవుతుంది. ప్రజాస్వామ్యం మెస్సీ, స్లో, ఫ్రస్ట్రేటింగ్, కానీ అదే మనకు స్వతంత్రం, న్యాయం, ఆశ ఇస్తుంది. కాబట్టి మనం ఏకంగా చూడవచ్చు, మనం ఏం చేయాలనే హక్కు, ఆ అవకాశం మనకు ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే వస్తుంది. మన వాయిస్, మన చాయిస్, మన యాక్షన్స్, ఇవే మన భవిష్యత్తును షేప్ చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు, ప్రతి చిన్న స్టెప్ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పరిరక్షించాలి, ఇందులో యాక్టివ్లీ భాగం తీసుకోవాలి. ఎందుకంటే చివరికి ప్రజాస్వామ్యం కేవలం సిస్టం కాదు, ఇది మనం ఎవరు, మనం ఏం కోరుకుంటున్నామో చూపించే ఒక మార్గం.